ప్లాంట్ లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఘటనలో స్టీల్ లిక్విడ్ పడి 8 మంది కార్మికులు మృతి చెందారు. పలువురు కార్మికులు గాయపడ్డారు. ప్లాంట్ SMS2 లో హాట్ మిల్ బకెట్లు కూలి దుర్ఘటన జరిగింది. ప్రమాదంలో మరికొందరు కార్మికులు లోపల చిక్కుకున్నట్లుగా సమాచారం. స్టీల్ ప్లాంట్లో ఉన్నటువంటి ఎంప్లాయీస్ని అందరూ కూడా విపరీతమైన టార్చరు, గత సంవత్సరం నుంచి కూడా విపరీతమైన టార్చరు, పని ఒత్తిడి, లోపల 18 గంటలు పని చేయాలి, ఎవరితో మాట్లాడకూడదు. స్టీల్ ప్లాంట్లో ఆకలేస్తే తినడానికి క్యాంటీన్ లేకుండా క్యాంటీన్లు అన్నీ తొలగించి ఎక్కడా కూడా వాళ్ళందరూ కూడా మహాప్రభు ఒక క్యాంటీన్ పెట్టండి, తినడానికి క్యాంటీన్స్ అన్నీ తొలగించి ఎక్కడ క్యాంటీన్ లేకుండా పని ఒత్తిడి విపరీతమైనటువంటి ఏంటంటే దాన్ని ఏదో ఈ స్క్వాడ్లు వేసినట్టుగా ఎగ్జామ్ హాల్లో స్క్వాడ్లు వేసినట్టుగా ఎవరు ఒకరితో మాట్లాడకూడదు. ఒక బ్రిటిష్ పరిపాలనలాగా ఇది కేవలం ఒక బ్రిటిష్ పరిపాలనలాగా ఈ సంవత్సరన్నర కాలంలో చాలా దారుణంగా ఏదైతే ఈ స్టీల్ ప్లాంట్ సిఎండి కానీ అక్కడ ఉన్నటువంటి ఆఫీసర్స్ కానీ ఉన్నటువంటి ఎంప్లాయీస్ని కాంట్రాక్ట్ లేబర్ని అందరిని కూడా ఇబ్బంది పెట్టేటటువంటి సిచ్యువేషన్స్ చాలా చూసాం. స్టీల్ ప్లాంట్ సిఎండి ఈ ప్రమాద సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది, ప్లాంట్ అధికారులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిన వారిని వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించి అత్యవసర చికిత్స అందిస్తున్నారు. క్షతగాత్రుల్లో పలువురు పరిస్థితి విషమంగా ఉండడంతో మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఊహించిన దుర్ఘటనతో స్టీల్ ప్లాంట్ లో విషాద ఛాయలు అనుకునే పూర్తి సమాచారం కరెస్పాండెంట్ నరసింహ లైవ్ లో అందిస్తారు. నరసింహ, అసలు ప్రమాదం జరగడానికి గల ప్రధాన కారణం ఏంటి? ఇప్పటివరకు ఎంతమంది మృత్యువాత పడ్డారు? ఇంకా మృతుల సంఖ్య అవకాశం ఉంది అంటున్నారు కదా, అసలు ఏం జరిగింది? శ్రీదేవి, చూసుకుంటే ఇది ఘటన దురదృష్టకరం అని చెప్పవచ్చు. విశాఖ స్టీల్ ప్లాంట్ లో తరచూ కూడా ఈ తరహా ఘటనలు కూడా జరుగుతున్నాయి. కూడా చాలా వరకు కూడా మృతి చెందుతున్నారు. చూసుకుంటే ఈ రోజు SMS2లోని ఏదైతే లాడిల్ ఒక్కసారిగా పేలిపోవడంతో ఈ యొక్క ఘటన అయితే చేరుకొని అయితే ఇప్పటి వరకు 8 మంది చనిపోయినట్లు కూడా ఒకవైపు కూడా ఏదైతే అధికారికంగా ధృవీకరించకపోయినా స్థానికంగా ఉన్నటువంటి సిబ్బంది అయితే చెప్తున్నారు. ఇది చూసుకుంటే పలువురికి అయితే గాయాలైన వారిని మెరుగైన వైద్యం కొరకు విశాఖ స్టీల్ ప్లాంట్ ఏదైతే ఎమర్జెన్సీ ఆసుపత్రికి తరలించారు. అయితే చనిపోయిన వారిని విశాఖ కేజీహెచ్కి అయితే తరలించారు. ఈ ఘటనకు సంబంధించి కూడా మరిన్ని వివరాలు అయితే స్థానికంగా ఉన్నటువంటి ఏదైతే సిబ్బంది ఉన్నారో సిబ్బంది కూడా ఏదైతే ఇప్పుడు చూసుకోవచ్చు విశాఖ ఎమర్జెన్సీ ఏదైతే స్టీల్ ప్లాంట్ అయితే ఎమర్జెన్సీ ఆసుపత్రికి తరలించారు. ఇదైతే అత్యవసరం మేర భారీగా అయితే ఏదైతే అంబులెన్స్లు కూడా తీసుకొని వచ్చారు. ఈ ఘటనకు సంబంధించి కూడా భారీగా ఏదైతే చాలా వరకు కూడా అంబులెన్స్ వెంటనే క్షతగాత్రులను ఎమర్జెన్సీ అయితే విశాఖ నగర సిటీ ప్రాంతానికి కూడా అత్యాధునిక మెరుగైన సౌకర్యాల కొరకు ఆసుపత్రికి అయితే తరలిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి కూడా మరికొంతమంది సిబ్బంది ఈ ఘటనలు ఇలాంటి ఘటనలు దురదృష్టకరం వచ్చి ఈ రోజు ఘటనకు సంబంధించి ఇది చాలా దురదృష్టకరమైన వాటర్ పడినట్లయితే బ్లాస్ట్ అయ్యే అవకాశం. ఇది ఏ పరిస్థితుల్లో బ్లాస్ట్ అయింది అనేది తెలుసుకోవాలి. ఈ బ్లాస్ట్ ఎంతవరకు తీవ్రంగా వెళ్ళిందంటే మేమేదైనా ఓవర్ హెడ్ క్రేన్ ఉంటుంది, ఆ క్రేన్ వరకు కూడా మంటలు వ్యాపించి క్రేన్ ఆపరేటర్ కూడా ఫైర్ అయినటువంటి పరిస్థితి ఏర్పడింది. దీని మీద సమగ్రమైనటువంటి విచారణ జరగాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము. క్షతగాతులకు మెరుగైనటువంటి వైద్య సౌకర్యం కల్పించాలి. ముఖ్యంగా ఏంటంటే వర్కర్స్ తాలూకా సమస్యలు కానీ ప్లాంట్లో ఉన్నటువంటి పరిస్థితులు కానీ చెప్పుకునేటువంటి పరిస్థితి మేనేజ్మెంట్కి, యాజమాన్యంకి అటువంటి పరిస్థితి లేకుండా చేశారు. పూర్తిగా ఈ ఫ్యాక్టరీస్ డిపార్ట్మెంట్ కూడా దీన్ని సరైన ఇన్స్పెక్షన్ కూడా చేయట్లేదు. తరచుగా సంఘటనలు జరుగుతున్నాయి. కాబట్టి ఒక దురదృష్టకరమైన తరచూ కూడా ఏదైతే ఒకవైపు ప్రమాదాలు జరగడము పట్టించుకోకపోవడం కూడా ఇక స్థానికంగా కూడా చాలా మంది కూడా ఈరోజు చూసుకుంటే ఈ ప్రమాదం అయితే ఒక రకంగా పేలిపోవడంతోనే తేలిందా లేదా ఇతర కారణాల వల్ల ఏదైనా ఈ యొక్క ఒక కారణం వల్ల దురదృష్టకరం అని చెప్పవచ్చు? ఇంకా ఏది బ్లాస్ట్ అయింది, చుట్టూ కూడా లైనింగ్ ఉంటుంది. ఆ లైనింగ్ ఏమైనా డ్యామేజ్ అయింది, అందులో ఏమైనా కోల్డ్ వాటర్ ఏమైనా పడిందా అని 2 కారణాలు అయి ఉంటాయి. ఏంటనే సమగ్రమైనటువంటి దర్యాప్తులను బయటపడాలి. ఇందులో కాంట్రాక్టర్ ఎంప్లాయీస్ కలిసి పనిచేస్తారు. ఈ ప్రమాదంలో కాంట్రాక్ట్ కార్మికులు చనిపోయారు, ఉద్యోగస్తులు శాశ్వత అయితే మృతదేహాన్ని గుర్తుపట్టలేనంత విధంగా
వచ్చిందంటే టెంపరేచర్లో ఎక్కువ స్టీల్ ఉంటుంది. అటువంటి స్టీల్లో బ్లాస్ట్ అయిందంటే ఏ విధంగా ఉంటుందో మనం చూసుకొచ్చేది ఇప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్ ఏదైతే ఎమర్జెన్సీ ఆసుపత్రి నుంచి కూడా ఏదైతే వారు ఏదైతే ఎక్కడైతే ఘటన జరిగిన సంబంధించిన నేపథ్యంలోనే ఇక ఇది విశాఖ కేజీహెచ్ ఒకవైపు కేజీహెచ్కు తీసుకొందరనైతే అత్యవసరంగా వైద్యం కావాలంటే వారికి విశాఖ కేజీహెచ్ తరలిస్తున్నారు. మరోవైపు విశాఖ స్టీల్ ప్లాంట్ ఆసుపత్రికి అయితే తరలించి ఇక్కడ వారికి చికిత్స చేస్తున్న క్రమం ఉంది. అదే విధంగా చూసుకుంటే అంబులెన్స్ కావాలనుకుంటే అత్యవసరంగా కావాలనుకుంటే ఏదైతే విశాఖ ఆ కేహెచ్కి అయితే తరలిస్తున్నారు. ఏదేమైనా ఈ ఘటనకు సంబంధించి కూడా జరిగింది దీంతో ఏముంటారు ఏంటి అనేది క్లియర్ కట్ వివరం రావాలండి. ఎలా జరిగింది చర్చిస్తా ఉన్నారు. ఏం జరిగింది అంటే ప్రమాదం హార్ట్మెంట్ అయితే పట్టడం జరిగింది. దాంట్లో ఎవరైతే షిఫ్ట్ లో ఉన్నారో కొంత షిఫ్ట్ చేంజ్ చేసుకుని వచ్చారు. ఎందుకంటే డాక్టర్ బయోమెట్రిక్ క్లియర్ గా కంపేర్ చేస్తే కానీ ఎంతమంది క్లియర్ గా అటెండ్ అయ్యారు. కొంతమంది మెటల్లో కరిగిపోయాను అంటే అంత ప్రమాదం అది. కాబట్టి 2700 డిగ్రీల హీట్, ఎందుకంటే అది మానవ మాత్రలు ఎవరు తట్టుకునేదేం కాదు. దాంతో ఏంటంటే వస్తున్న ల్యాడీలు స్లిప్ అయిపోవడం, పైన మనసు పట్టుకోవడం, ఎవరు అందినట్టు వాళ్ళు దూకి పట్టిపోయి వెళ్ళిపోవడం జరిగింది. కాబట్టి దాదాపు 5 ఇప్పుడైతే ఫైండ్ అవుట్ అవుతుంది. ఎంప్లాయీస్ 3 ఫైండ్ అవుట్ అయినండి. ఒకళ్ళు ఆల్రెడీ చనిపోయారని చెప్తా ఉన్నారు. దాంతో 5 అయితే ఇంజరీస్ అయినాయి. వాళ్ళని కూడా చేయడం జరిగింది. ప్రధానంగా చూసుకుంటే ఈ తరచు కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ ఈ తరహా ఘటనలు అయితే జరుగుతున్నాయి. దీని పట్ల ఒకవైపు యాజమాన్యము ఈ సిబ్బంది కూడా ఆవేదన వ్యక్తం చేసే పరిస్థితి. ఈ రోజు ఘటన చూసుకుంటే ఈ తరహా ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే యాజమాన్యం ఒకవైపు ఏ విధమైన చర్యలు తీసుకుంటా ఉంటుంది? అన్నిటికీ ప్రధానంగా సేఫ్టీ అండి. సేఫ్టీ అనేది తగ్గింది. ఇవాళ ఎస్ఎంపీలు అంటే షిఫ్ట్ మెయింటెనెన్స్ అవ్వట్లేదు అని చెప్పేసి ఇంత నుంచి కూడా మనం గొడవ చేస్తున్నాం, వీళ్ళు చేస్తున్నాం అంటున్నారు. అయితే మరి ముఖ్యంగా ఏంటంటే అందులోకి నేను ఆ కాంట్రాక్ట్ వర్కర్లు 6000 మందిని తీసేయటం కానీ, ఇవాళ బీచ్ రేట్ వర్కర్లు బయటకు ఇవ్వడం కానీ, ఇలా చాలా కారణాలు ఉన్నాయి. వీటి కాదు సేఫ్టీలో ఏదైనా కానీ ఆ రోజు బర్నింగ్ యూనిట్ నుంచి BSc అని చెప్పడం జరిగింది మేము. కానీ బర్నింగ్ యూనిట్ కూడా వాళ్ళు లేకుండా చేయడం జరిగింది మేనేజ్మెంట్ యాజమాన్యం. ఎందుకంటే ప్రమాదం అవ్వట్లేదు కదా అని చెప్పి. అలానే సేఫ్టీ పరంగా వచ్చేసరికి సేఫ్టీ తక్కువ అవడం వల్ల ఇలాంటి అవుతాయి. ఎందుకంటే SMS2లో కూడా గతంలో 2013లో జూన్లో దాదాపు 19 మంది చనిపోవడం జరిగింది సేమ్ యాక్సిడెంట్. ఇది ఎట్లాంటిది అంటే ఈ టైప్ యాక్సిడెంట్ అది వేరు. దాంతో ఏంటంటే గ్యాస్ లీక్ అయ్యేది, గ్యాస్ పేలి చనిపోవడం జరిగింది ఆ రోజు. అలానే ఇవాళ వచ్చేసరికి ఈ ప్రమాదం అనేది చెప్పుకోవడం చాలా దురదృష్టమైన ఘటన. ఎందుకంటే మెయిన్గా ఎక్కడైనా కానీ సేఫ్టీ అశ్రద్ధ, మిషనరీ యొక్క టైం పీరియాడికల్ మెయింటెనెన్స్ లో కానీ, లేదా ఈ రిపేరింగ్ స్పేస్ అవైలబిలిటీ లేక కొన్ని పాత వాటిని వాడండి అవి నడుస్తాయి కదా అని చెప్పేసి ఒక చిన్న అశ్రద్ధ చేసుకుంటే కానీ ఎందుకంటే పోస్ట్ మార్టం అయిన తర్వాత క్లియర్ కట్ గా ఏంటనేది సంఘటన మీద ఒక కమిటీ వేస్తున్నారు. కాబట్టి కమిటీ వేసిన తర్వాత దాంట్లో నుంచి నిజాలు వచ్చిన తర్వాత మనం మాట్లాడుకుంటాం. బాగుంటుంది. ఇప్పుడైతే ఒక 5 చనిపోవడం జరిగింది. 2 కాంట్రాక్ట్ వర్కర్స్ ఏమో 3 చనిపోవడం జరిగింది. మొత్తం ఇప్పుడు 8 మంది టోటల్ గా చనిపోవడం జరిగింది. ఏదైతే ప్రధానంగా అయితే విశాఖ ఏదైతే 8 మంది మృతి చెందారని, పలువురు గాయాలయ్యారని కూడా చెప్తున్న పరిస్థితి నెలకొంది. ఏదేమైనా కూడా ఇంకా గుర్తుపట్టలేని విధంగా ఏదైతే వాటి మెటల్ ఆ లిక్విడ్ మధ్యలో ఉన్నారని కూడా ఇంకా స్థానికులకు సహచర సిబ్బంది అయితే చెప్తున్న పరిస్థితి నెలకొంది. అయితే ఇటువంటి ఘటనలు కూడా ఇది సహచరంగా ముందు కూడా ఇటీవల కూడా జరిగాయని, చాలా మంది వరకు కూడా చనిపోయారని, 19 మంది వరకు కూడా ఇదే తరహా ఘటన జరిగిందని కూడా స్థానికులకు సిబ్బంది చెప్తున్న పరిస్థితి నెలకొంది. అదేవిధంగా చూసుకుంటే దీనిపై సమగ్ర దర్యాప్తు చేపట్టే విధంగా కూడా చర్యలు చేపడతారని కూడా చేపట్టే విధంగా కూడా అటు కూడా స్థానికున్నటువంటి ఎవరైతే ఆ సిబ్బంది చెప్తున్నారు. అదేవిధంగా ఇటువంటి ఘటనలు దురదృష్టకరమని కూడా ఒకవైపు చెప్తున్నారు. అదేవిధంగా ఇప్పటికే ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా ఇప్పటికే సమగ్ర విచారణ ద్వారా సంబంధిత అధికారులు కూడా దీనిపై కూడా ఎప్పటికప్పుడు నివేదిక తీసుకొని వారికి ఏదైతే ఇప్పటికీ వైద్యం పొందుతున్నారో వారికి కూడా వైద్యం అందించాలని కూడా చెప్తున్న పరిస్థితి నెలకొంది. అదే చూసుకుంటే ఏదైతే ఈ యొక్క 1500 డిగ్రీల చర్చిస్తున్నటువంటి మెటల్లో కూడా ఇంకా చాలా మంది వరకు కూడా ఉన్నారని పరిస్థితి అయితే నెలకొంది. ఇటువంటి ఘటనలు అయితే ఒకరైపు చెప్పాలంటే స్థానిక ప్రమాదకరమైన దురదృష్టకరమైన కూడా ఒక స్థానిక సిబ్బంది అయితే చెప్తున్న పరిస్థితి. రైట్, విశాఖ స్టీల్ ప్లాంట్ లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో స్టీల్ లిక్విడ్ పడి 8 మంది కార్మికులు మృతి చెందారు. ప్రైమ్ మినిస్టర్ స్క్రీన్ పైన ఎక్స్క్లూసివ్ విజువల్స్ ని చూస్తున్నాము. ఇక దీనిపైన భూపతి రాజు శ్రీనివాస్ వర్మ గారి స్పందన చూద్దాం. నమస్తే అండి.
నమస్తే అమ్మా. నమస్తే. శ్రీనివాస్ గారు, మనం చూస్తున్నాము ఆ లిక్విడ్ వల్ల అంతకు ముందు కూడా ఇలాంటి ప్రమాదాలు విశాఖ స్టీల్ ప్లాంట్లో చాలా జరిగాయి. బట్ అప్పటికప్పుడు ఫైర్ సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేశారు. ఎటువంటి ప్రాణ నష్టం అయితే జరగలేదు. కానీ ఈసారి జరిగిన ప్రమాదంలో దాదాపు 8 నుంచి 9 మంది వరకు మృతి చెందారు. అండ్ అక్కడ లోపల నుంచి కార్మికులు బయటికి తీసే అవకాశం కూడా లేదు అంటున్నారు. ఇంకొంతమంది కూడా మృతి చెందే అవకాశం ఉంది అంటున్నారు. మరి ఏంటి, దీనిపైన ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? తరచుగా ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఇక మీదటైనా పకడ్బందీ చర్యలు చేపడుతున్నారా? ఏదైతే విశాఖ స్టీల్ ప్లాంట్ లో జరిగినటువంటి సంఘటన ఏదైతే ఉందో అత్యంత దురదృష్టకరమైనటువంటి సంఘటన. ఈ తరహా ప్రమాదం స్టీల్ ప్లాంట్ లో వేరే తరహా ప్రమాదాలు గతంలో జరిగి ఉండొచ్చు, కానీ ఈ తరహా ప్రమాదం బహుశా ఇదే మొదటిసారి అనేది నాకు ఉన్నటువంటి సమాచారం. అయితే నేను కూడా ఇందులో నిజానిజాలను పరిశీలించడానికి, అక్కడ పరిస్థితులను పర్యవేక్షించడానికి నేను కూడా స్టీల్ ప్లాంట్ కి వెళ్తున్నాను. ఏదైతే ఒక SMS 1 లో ఉన్నటువంటి విభాగంలో ఒక ఉప్పు ద్రవాన్ని వేడి చేసి, అంటే ద్రవం అంటే దాదాపు 1500 డిగ్రీస్ సెల్సియస్ లో వేడితో ఉన్నటువంటి ద్రవాన్ని మరొక చోటకి ఒక ల్యాడల్ అంటే ఒక పెద్ద బకెట్ లాంటిది, దాదాపు ఒక 150 టన్నుల వరకు ఉండొచ్చు అనేటువంటిది నాకు ఉన్నటువంటి సమాచారం. ఈ ల్యాడిల్లో ఈ వేడిగా ఉన్నటువంటి ద్రవాన్ని ఒక చోటు నుండి మరొక చోటుకి తరలిస్తున్నటువంటి సందర్భంలో ఆ ల్యాడిల్ ఒకసారిగా పేలిపోయిందని, దానివల్ల జరిగినటువంటి ప్రమాదం అని నాకు ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారం. అంటే ల్యాడిల్ పేలిపోవడం వల్ల జరిగిందా, లేకపోతే ల్యాడిల్ ఏమన్నా పైన ఉన్నటువంటి ఏదంటే ఫిట్టింగ్ ఉన్నదో ఆ ఫిట్టింగ్ అయినా వదిలేయడం వల్ల ల్యాడిల్ పేలిందా అనేటువంటి విషయంలో ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ఏదైనా కానీ దాదాపు 8 మంది చనిపోయినట్టుగా మనకు సమాచారం. మరొకరు కూడా మృతి చెంది పరిస్థితుల్లో ఉన్నారన్న సమాచారం. ఈ విధంగా మృతుల సంఖ్య కూడా ఏమైనా పెరిగేటువంటి అవకాశం ఉన్నది. ఏదేమైనా దీని మీద వెంటనే సహాయక చర్యలు ప్రారంభించాం. దీని మీద పనులు దీని గురించి పర్యవేక్షించడానికి ఇవాళ కుమారస్వామి గారు మాట్లాడారు, స్టీల్ మంత్రి గారు, ఇప్పుడే చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు కూడా మాట్లాడడం జరిగింది. ఏదైతే క్షతగాత్రులైనటువంటి కార్మికులు ఉన్నారో వారికి ఒక మంచి వైద్య సదుపాయాలు కలిగే విధంగా ముందు వారిని రక్షించుకునేటువంటి ప్రయత్నంలో మేమంతా ఉన్నామనేటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నాం. శ్రీనివాస వర్మ గారు, మీరు కూడా మెకాసపట్ల అక్కడికి చేరుకుంటానని చెప్తున్నారు. సో అక్కడున్న కార్మికులతో ఇప్పటివరకు మీరు ఏమైనా మాట్లాడారా? సహాయక చర్యల గురించి తెలుసుకున్నారు? అక్కడ అధికారులు ఏమంటున్నారు? మీతో ఏమైనా మాట్లాడారా? నేను అధికారులతో కంటిన్యూ టచ్ లో ఉన్నానమ్మా. విషయం తెలిసిన వెంటనే CMDతో కానీ అక్కడ ఉన్నటువంటి మిగతా డైరెక్టర్స్ తో కానీ వాళ్ళు శాయశక్తుల ఏ విధమైనటువంటి కాంప్రమైజ్ లేకుండా వైద్య సదుపాయాల విషయంలో కానీ, మరి ఏదైతే ప్రాణాలు కోల్పోయినటువంటి కుటుంబాల విషయంలో కానీ వారికి భరోసా ఇచ్చేటువంటి కార్యక్రమంలో, వారికి ధైర్యాన్ని చెప్పేటువంటి కార్యక్రమంలో అంతా కూడా నిమగ్నమై ఉన్నాం. జరిగినటువంటి సంఘటన దురదృష్టకరమైనటువంటి సంఘటన. ఇందులో కూడా ఏ విధంగా జరిగింది, ఎందుకు జరిగింది, భవిష్యత్తులో జరగకుండా ఉండడానికి ఏ రకమైనటువంటి చర్యలు మనం చేపట్టాలనేటువంటి విషయం మీద కూడా మేము కూలంకషంగా దీన్ని ఎక్సర్సైజ్ చేస్తామమ్మా. కాబట్టి మా వంతు ప్రయత్నం ఏమాత్రం కూడా అశ్రద్ధ చేయకుండా ఈ ప్రాణాలు కాపాడడానికి మా వంతు ప్రయత్నం మేము చేస్తున్నాం. ఇది మా ముందు ఉన్నటువంటి తక్షణ కర్తవ్యంగా మేము భావిస్తున్నాం.
రైట్ శ్రీనివాస్ వర్మ గారు, థ్యాంక్ యూ అండి మీ స్పందన తెలియజేసినందుకు. సో అది కేంద్ర భారీ పరిశ్రమలు ఉక్కు శాఖ సహాయ మంత్రి స్పందన. వీలైనంత వరకు క్షతగాత్రులు మేము ఆదుకుంటాము, వాళ్లకు భరోసా ఇస్తాము, ఇటువంటి ప్రమాదాలు తర్వాత జరగకుండా కూడా పకడ్బందీ చర్యలు చేపడతామని చెప్తున్నారు. సో అది విశాఖ స్టీల్ ప్లాంట్లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ప్రైమ్ నైన్ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్ విజువల్స్ చూస్తున్నాం. ఈ ఘటనలో స్టీల్ లిక్విడ్ పడి 8 మంది కార్మికులు మృతి చెందారు, పలువురు కార్మికులు గాయపడ్డారు. ప్లాంట్ SMS 2లో హాట్ మెయిన్ బకెట్లు కూలి దుర్ఘటన జరిగింది. ప్రమాదంలో మరికొందరు కార్మికులు లోపలే చిక్కుకున్నట్లుగా తెలుస్తోంది. ప్రమాద సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది, ప్లాంట్ అధికారులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిన వారిని వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించి అత్యవసర చికిత్స అందిస్తున్నారు. క్షతగాత్రుల్లో పలువురు పరిస్థితి విషమంగా ఉండడంతో మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.